హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను మా పాప కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతది. చాలా ఈజీగా ఉంటది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకొని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్‌కి 3 బ్రెడ్ స్లైసెస్, 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 బ్రెడ్ స్లైసెస్‌కి 3 ఎగ్స్ కరెక్ట్‌గా సరిపోతాయి మనకి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని 3 గుడ్లు చెదక్కొట్టుకొని అందులోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్. ఆ పెప్పర్ పౌడర్ ఏంటి అంటే మిరియాలు ఉంటాయి కదా, సో మిరియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ అలా పక్కన పెట్టుకోండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే పిజ్జా ఆర్డర్ చేస్తే ఒరిగానో ఉంటుంది కదా, ఆ ఒరిగానో ప్యాకెట్ ఒకటి వేసాను నేను. కొంచెం ఉప్పు, కొంచెం కారం అంతే వేసుకుంటే మీరు కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. వేసుకున్నాక బాగా బీట్ చేసేసుకున్నాను. ఆ 3 స్లైసెస్ కూడా మనం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం స్టవ్ మీద పెట్టుకొని బాగా కొంచెం హీట్ అయ్యాక బటర్ ఉంటే బటరు, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిలే యూస్ చేశాను. మ్యాక్సిమం నేను బటర్ యూస్ చేస్తాను కానీ సో బటర్ అవైలబుల్గా లేదు, సో ఆయిల్ అయితే యూస్ చేశాను. అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ స్లైసెస్ని ఎగ్లోకి అలా డిప్ చేసేసి 3 ఒకసారి నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. రోస్ట్ అయిపోతున్నాయి. సో మిగిలింది ఉంటుంది కదా ఎగ్ది, కొంచెం కొంచెం దాని మీద అలా వేసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతాయి మనకి 3 ఎగ్స్కి 3 బ్రెడ్ స్లైసెస్ కూడా. డిప్ చేస్తాం కాబట్టి బ్రెడ్ పీల్చుకుంటుంది కదా, సో కరెక్ట్గా ఉంటుంది మనకి. కొంచెం ఆయిల్ అది వేసుకొని స్లో ఫ్లేమ్ మీదే మనకి బాగా కుక్ చేసుకోవాలి. హైలో పెట్టారంటే త్వరగా మాడిపోతుంది అనమాట. మాడిపోతే వాళ్ళు తినరు, మనము తినము, వేస్ట్ ఇంకా. సో చూసుకోండి, చిన్న మంట మీదనే బాగా కుక్ చేసుకొని అటు ఇటు కూడా మంచిగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. మా పాప అస్తమానికి ఇదే అడుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఎక్కువగా నేను బ్రెడ్ ఆమ్లెట్ అది వేస్తూ ఉంటాను. సో బ్రెడ్ ఆమ్లెటే కాకుండా ఇలా కూడా చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి ఒక 2-3 టైమ్స్ నేను ఇలాగ తనకి చేసి పెట్టాను. బాగా నచ్చింది అనమాట. సో అడిగి మరీ చేయించుకుంటుంది. వాళ్ళు తినడమే కదా మనకు కావాలి. సో కొంచెం చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు, మనము హ్యాపీ అయిపోతాము. అది ఎలా ఫ్రై అయిపోయాక టమాటా సాస్ ఉంటుంది కదా, కొంచెం డెకరేట్ చేసేసి ఇచ్చేసేయండి. మరీ ఎక్కువేమీ ఎక్కర్లేదు, లైట్గా ఉన్నా చాలు, సరిపోతుంది. అంతే, చిటికెలో మాయం చేసేస్తారనమాట ప్లేట్ మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి.